హలో హిడెన్ ఫుడీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అలానే బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తినడానికంటే ఎక్కువ కష్టపడాల్సింది ఏంటి అని అంటే ఏ ప్లేస్కి వెళ్ళాలో పిక్ చేసుకోవడం అనమాట. మాకు పిక్ చేసుకోవడానికి ఎంత కన్వర్సేషన్ నడిచిందో చూడండి ఒకసారి. ట్రై కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా? కొత్తగా అంటే మండవాసం చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ బాగుంది లాస్ట్ స్టెప్. అండ్ రసోయి అని చెప్పి అక్కడ కూడా బాగానే ఉంది. నాన్ వెజ్ మీల్స్ కాదు, చికెన్ బిర్యానీ తిన్నాం, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అవే. సో సెర్నడే పోదాం కదా, మా వ్యూవర్స్కి దారి చూపిద్దాం. ఎక్స్ప్రెషన్ కనిపించకూడదనే కలడెట్టో అంతే. ఎటు వెళ్దాం ఇప్పుడు? మరి అయితే రామస్వామికి వెళ్దామా లేదంటే రసోయికి వెళ్దామా? రస్టర్డ్ స్పూన్ పోదామా? మండవాస్కి వెళ్దామా? రస్టర్డ్ స్పూన్. ఓకే, విల్ గో విత్ రస్టర్డ్ స్పూన్. ఆరెల్స్ ఏదైనా సలాడ్స్ లాంటివి తిందాం అని చెప్పేసి ఐరన్ హిల్కి వెళ్దామా? సలాడ్స్ ఆగేది కాదు, రస్టర్డ్ స్పూన్కి పోదాం. ఫైనల్లీ రస్టర్డ్ స్పూన్గా అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ యాంబియన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ హైలైట్స్ వచ్చేసరికి మూర్మిచ్ బిర్యానీ, నల్లిగోష్ బిర్యానీ, అలానే టిక్కాస్, తండూరీస్ లాంటివి చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. అందరు టీమ్స్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే తిన్నారు మామ ఫుడ్. అదే ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ మేము ఎప్పుడు టేస్ట్ చేయని ఐటమ్ అపోలో ఫిష్ టేస్ట్ చేద్దాము అని చెప్పాను. అలానే అది నా ఫేవరెట్ ఐటమ్. సో చెప్పుకున్నా తిందాం కదా, చాలా నాళ్ళు అయిందని చెప్పేసి. ఎంత వరస్ట్ ఉందంటే ఇంకోసారి తినకూడదు అనిపించింది. సో ట్రై టు అవాయిడ్. అయితే ఇక్కడైతే ఓన్లీ నల్లి గోష్ అయితే చాలా బాగుంటుంది. సో నల్లి గోషే తినాలి అని చెప్పేసి అర్థమైంది అనమాట. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క హైలైట్ ఐటమ్ ఉంటుంది అని అంటే అదేమో అనుకున్నాను, నిజమే అని రియలైజ్ అయ్యాను. ఈ హైలైట్ నల్లిగోష్ బిర్యానీలో వాళ్ళు కీమా ఫ్లేవర్ కోసం అనేది వేస్తారనమాట. ఆ ఫ్లేవర్ కీమా మసాలాతో బిర్యానీ కలుపుకొని తింటూ ఉంటే అబ్బో వేరే రకంగా ఉంటుంది. అట్ ద సేమ్ వే ఇక్కడ నల్లిగోష్ బిర్యానీలో 2 పీసెస్ మాత్రమే వస్తాయి అండ్ ఎగ్ పీసెస్ వస్తాయి. సో ఎవరైనా 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ వెళ్ళినప్పుడు, మేమైతే 3 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మేము ఎక్స్ట్రా కొద్దిగా కర్రీ అనేది మేము ఆర్డర్ చేసుకున్నాము. సో అది అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ కోర్సెస్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఎలా ఉంది? మనం ఏం చెప్పు, అన్నీ అంటున్నాను. ఇప్పుడు మన థర్డ్ ఐటమ్ మటన్ చిల్లీ ల్యాంబ్ వచ్చేసింది. సో ఇది కూడా చాలా బాగుంది. మాకు ఫస్ట్ తిన్న అపోలో ఫిష్ ఒక్కటే నచ్చలేదు. ఈ రెస్టారెంట్ వచ్చేసరికి టీవీ మేనర్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉంటుంది, రస్టర్డ్ స్పూన్ అని చెప్పి. సో అందరూ తప్పకుండా వెళ్ళండి, ట్రై చేయండి. నల్లిగోష్ బిర్యానీ తప్పకుండా ఆర్డర్ చేయండి, తినండి. ఏం చేస్తున్నావు? స్నాప్ చేస్తున్నావా? ఫుడ్ ఎలా ఉంది? నైస్ సార్. ఆడియన్స్కి ఏం చెప్తావు? ఆడియన్స్ పోలంటావా? ఇక్కడ మేము 3 మెంబర్స్ వస్తే అరౌండ్ 1900 అయింది. నెక్స్ట్ వీడియోకి ఇంకా ఎంటర్టైన్మెంట్ పెంచుతామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. అలానే కొత్త వీడియోతో, కొత్త రెస్టారెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.